హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఐకియా వద్ద ఓ ట్రాఫిక్ పోలీసు ప్రవర్తనపై స్థానికుడు ఆరోపణలు చేశాడు. తన స్నేహితుడి కారు మధ్యలో బ్రేక్ డౌన్ కావడంతో సహాయం చేసేందుకు బైక్ను రోడ్డు పక్కన ఆపినట్లుగా తెలిపాడు. అక్కడ ఎలాంటి నో పార్కింగ్ బోర్డు లేకపోయినా ట్రాఫిక్ పోలీసు చలానా వేస్తానంటూ బెదిరించాలని ఆరోపించాడు. కొన్ని నిమిషాలు సమయం ఇవ్వాలని కోరినా వాహనాన్ని వెంటనే తొలగించాలని పోలీసు గట్టిగా అరవడంతో పాటు దురుసుగా ప్రవర్తించారని అన్నాడు. పరిస్థితిని వీడియో తీసేందుకు ప్రయత్నించగా తనను పలుమార్లు తోసేశారని అన్నాడు. అనంతరం తన బైక్కు చలానా వేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు. తాను ట్రాఫిక్ నిబంధనలు ప్రస్తావించడంతో పాటు అక్కడికి చేరుకున్న స్థానికులు మద్దతు ఇవ్వడంతో ఆ పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపాడు. అధికార దుర్వినియోగంపై సోషల్ మీడియాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ చెప్పింది కదా క్యామ్ సిస్టమ్ క్యామ్ నుంచే కొట్టండి అని చెప్పి, మళ్ళీ ఇది ఉంది వేరేది కదా. సార్ చలాన్ ఎందుకు వేస్తారు ఫస్ట్ చెప్పురు సార్, రీజన్ చెప్పురి. ఏడికెళ్ళి ఆడికెళ్ళి పడుతుంది వీడియో తీస్తున్నావు కదా, అంతా చెప్పు. ఆడికెళ్ళి తీసుకొస్తుండు, ఏడికెళ్ళి తీసుకొస్తుండు, కార్ కూడా చూపి. అరే అది దిగి స్టార్ట్ చేయి. ఈడికెళ్ళి బండి ఆడికి ఎట్లా పోయింది సార్, మరి ఇప్పుడు ఎట్లా పోతుంది? గవర్నమెంట్ చెప్పింది కదా క్యామ్ సిస్టమ్